ఓకే. అండ్ అందే బాబాయ్ గారు చెప్పండి. అంటే మీ నియోజకవర్గంలో పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఏం చెప్తారు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా? ఇప్పుడు కిషన్ నగర్ అనే గ్రామంలో ఇది పురాతనమైన మైసమ్మ టెంపుల్. ఇక్కడ నాగులనేది మనం గుడి కట్టుకున్నాం. ఈ పోల్ట్రీకి సంబంధించిన వ్యాన్ ఏదైతే ఉందో ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది రోడ్డు కాదు, ఆ రోడ్ అలాగున్నది. వాడు ఇంత దూరం వచ్చి ఇంత విశాలమైన ప్లేస్‌లా నిజంగా ఏదో నిజంగా ఇరుకంగా ఉంది, మలిపేటప్పుడు తాకింది అంటే అనుకుందాం. ఇంత విశాలమైన దాని మీద ఇంత బలవంతంగా తాకిందంటే అది కావాల్సుకొని చేసిన పనే. దీంట్లో నాకు వేరే సమస్య లేదు. మేమేమంటున్నామంటే ఆ డ్రైవర్లు ఏదైతే ఉన్నారో ఏ కమ్యూనిటీకి చెందినోళ్ళు, ఎవరు వాళ్ళు, మాకిప్పుడు చెప్తున్నారు ఏదో హిందూ అని. హిందూ చేసే పని అయితే కాదు ఇది. ఒకవేళ హిందూ చేసినా మీ పోలీసు వాళ్ళు నిర్ధారించండి. ఇవాళ ఆ వ్యాన్ నడిపినది వాళ్ళ ఫోన్ మీద ఏ వ్యాన్ నడిపిందనేది ఇవాళ వచ్చింది. ఓకే. అది దాన్ని బట్టి ఈ వ్యాన్ ఎవరు నడిపినో తేలుతుంది. లేదా అది లేకపోతే ఆడ వర్కర్స్ నడితే చెప్తారు ఈ నెంబర్ గల్ల వ్యాను గతంలో ఎవరు నడిపిండు తేలిపోతుంది. అది నిజ నిర్ధారణ కావాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఇలా ఓల్డ్ సిటీలో 86 టెంపుల్లను కూలగొట్టడం జరిగింది. అంతటా మన టెంపుల్ల మీదనే ఇది జరుగుతుంది. ఒకనాడు దర్గా కూలగొట్టినట్టు కానీ ఓ మసీదు కూలగొట్టినట్టు ఎక్కడైనా చూసినామా? మరి మా మీద ఇంత కక్ష ఏంది ఇది? ఇది ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నది కనుక దీన్ని పోలీసు వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే హిందూ అతను చేసిండు అని ఏదో ఉద్దేశపూర్వకంగా చేసిండా, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోటి సర్పంచులతోటి అక్కడ పోలీసు వాళ్ళు నిర్జన చేసి ఒకవేళ అట్లాంటిది ఉంటే దాన్ని పునర్నిర్మాణం చేయండి. లేదా అవతలోడు చేసినట్టు గట్టి చర్య తీసుకురాలి. ఊరుకునే లేదు. ఎందుకంటే ఓపిక నశించిపోయింది మా హిందువులకు. ఈ ఎన్నిసార్లు ఇట్లా కూలగొట్టుకుపోతే మేము మౌనంగా ఉండాలి. కనుక ఇది ఏందో తేలాలి. తేలకపోతే తప్పకుండా గ్రామస్తులతోటి ఇది చౌరస్తలనే ధర్నా కార్యక్రమం చేపట్టబోతుంది మా భారతీయ జనతా పార్టీ తరఫున.